ఏపీ సెవెంత్ క్లాస్ ఎస్ఏ1 ఎగ్జామినేషన్కి సంబంధించి బిట్ పేపర్ కోసం అయితే స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో స్క్రీన్ మీద అయితే చూస్తున్నా కదా, ఇదైతే ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ పేపర్ అని రావడం జరిగింది. సో ఇందులోటి ఎన్ని రావచ్చు సార్ అని అయితే మీకు డౌట్ ఉండొచ్చు. వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఇకపోతే ఫ్రెండ్స్, మీకు బిట్ పేపర్కి సంబంధించి ఆన్సర్స్ కావాలి, లేదంటే రియల్ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే పెట్టాను. సో అక్కడే ఉన్నారనమాట సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్ అయితే ఆల్మోస్ట్ అందరూ కూడాను. అక్కడ వెంటనే జాయిన్ అయిపోండి. బిట్ పేపర్ అనేది 1-2 సార్లు అయితే చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో చాలామంది విద్యార్థులు అయితే కామెంట్స్ అయితే చేయట్లేదు. సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్ని నేను అడిగేది ఏంటంటే, మీకు ఇంకా ఏ క్వశ్చన్ పేపర్ కావాలి, సో ఏ సబ్జెక్ట్ అనేది మీరు ఇంకా టఫ్గా ఫీల్ అవుతున్నారు, ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో అప్పుడే నేను మా టీం అయితే అర్థం చేసుకొని, సో స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువ ఏ క్వశ్చన్ పేపర్ కష్టం అనుకుంటున్నారో సో ఆ క్వశ్చన్ పేపర్స్ మాత్రమే ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. సో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ బిట్ పేపర్ అనేది మీరు 100% అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇందులో అయితే మనకు ఆల్మోస్ట్ 80% అయితే రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్న అప్డేట్ వచ్చింది. సో కాబట్టి నేను నా వర్క్ రాగానే వెంటనే అయితే పెట్టేస్తున్నా. టైం అనేది ఎక్కువగా లేదు. సో మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయిపోండి. సో చూసుకోండి, క్యాలిక్యులేట్ చేసుకొని ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ కూర్చున్నా కానీ మీరు ఈజీగా ప్రిపేర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి 100% అయితే మీరు ప్రిపేర్ అయ్యే వెళ్ళండి ఈ క్వశ్చన్ పేపర్ అనేది. సో నెక్స్ట్ ఫిజిక్స్ అయితే పెట్టాలనుకుంటున్నా, అంటే సైన్స్ మొత్తం కూడాను. సో మీకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే సో ఈసారి మ్యాథ్స్తో పాటు మొత్తం సైన్స్ క్వశ్చన్ పేపర్స్ మొత్తం కూడా టఫ్గా వచ్చే ఛాన్స్ అయితే కనపడుతుంది. సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికైతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.